బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్కి బహుశా గుడ్ న్యూసే. ఎందుకు నేను మాట్లాడుతున్నాను, ఈ స్టోరీ మొత్తం మీకు ఫాలో అయితే కనుక మీకు అర్థమైపోతుంది. యుద్ధం ఆపేస్తా అంటున్నాడు ట్రంప్. యుద్ధం ఆపేందుకు సిద్ధం కాబోతున్నాడు ట్రంప్. ఇది నేనంటున్న మాట కాదు, స్వయంగా ట్రంప్ అన్న మాట. యుద్ధం ఆపేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించాడు ట్రంప్. 2 నుంచి 3 వారాల్లో యుద్ధం ఆపేస్తా అంటున్నాడు ఆయన. ఇరాన్కు ఎలాంటి షరతులు పెట్టట్లేదు. ఇరాన్ అణుబాంబులు తయారు చేయకుండా ఉంటే చాలు, వాటికి సామర్థ్యం లేకుండా, ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి నుంచి కొన్ని ఏజెస్ వరకు కూడా, అంటే దాదాపుగా కొన్ని రోజుల వరకు కాదు, కొన్ని సంవత్సరాల వరకు కాదు, ఏకంగా ఏజెస్ అంటే ఏళ్ల తరబడి, ఒక విధంగా చెప్పాలంటే పాత తరం అయిపోయినంత కొన్నేళ్ల పాటు, కొన్ని దశాబ్దాల పాటు, బహుశా ఇంకా మాట్లాడంటే కొన్ని శతాబ్దాల పాటు అనుకోవాలి ఆయన మాటల్లో చెప్పాలంటే, అంతవరకు వాళ్ళకి న్యూక్లియర్ వెపన్ సిద్ధం చేసుకునేందుకు ఏర్పాట్లు లేనంతగా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనంతగా వాళ్ళు తయారయ్యారు ఇప్పుడు. కాబట్టి ఇది కూడా ఒక కారణం అంటున్నాడు. ఇరాన్ అణుబాంబులు తయారు చేయకుండా ఉంటే చాలు అంటున్నాడు ట్రంప్. హార్మోజ్ జలసంధిని తెరవకుండానే యుద్ధం నుంచి వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. ఒక్కసారి ఈ పాయింట్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు హార్మోజ్ జలసంధిని తెరవకుండానే యుద్ధం నుంచి బయటకు వచ్చే ప్రయత్నాలు చేయబోతున్నాడు ట్రంప్? ఎందుకంటే ట్రంప్ ఒకటే చెప్తున్నాడు ఇక్కడ. ట్రంప్ చెప్తున్న మాట ఏంటంటే, హార్మోజ్ జలసంధితో మాకు పని లేదు. హార్మోజ్ జలసంధితో పనంతా పూర్తిగా మిడిల్ ఈస్ట్కి సంబంధించి అక్కడ వర్తక వాణిజ్యం ఉంది వాళ్ళకి. దాంతోపాటు యూరోపియన్ కంట్రీస్, యూరోప్ దేశాలకి, మిగిలిన దేశాలు ఏ దేశానికైతే అవసరం ఉందో అవి తెచ్చుకోండి, మా పని అయిపోయింది. మా పని ఇరాన్ని పూర్తిగా నాశనం చేయడం కాదు అని చెప్పి ఇప్పుడు అంటున్నాడు. పూర్తిగా నాశనం చేయడం అని చెప్పి తన పని అనేది కొన్ని రోజుల మాట. బట్ ఇప్పుడేమంటున్నాడు, ఇది నేటో దేశాలు చూసుకోవాల్సిన సందర్భం. నేటో దేశాలు, యూరోప్ దేశాలు అవి మాతో కలిసి రాలేదు కాబట్టి మాకు కూడా అవసరం లేదు, మేము కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఆయిల్ మీకు కావాలంటే కనుక మీరు మీ ఫోర్సెస్ని తెచ్చుకోండి, మీ అవసరం కాబట్టి మీరు వెళ్ళి మీ ఆయిల్ తెచ్చుకోని అని చెప్పి వాళ్ళని వదిలిపెట్టేశాడు అనమాట. ఇది యుద్ధం నుంచి వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. ఈ క్రమంలో ఇరాన్తో యుద్ధం కారణంగా ట్రంప్పై విపరీతమైన ఒత్తిడి ఉంది. ట్రంప్కు సహకరించట్లేదు నేటో కంట్రీస్, గల్ఫ్ దేశాల నుంచి ఒత్తిళ్లున్నాయి. సొంత దేశంలో ట్రంప్ దిగిపోవాలంటూ భారీ ఆందోళనలు జరుగుతున్నాయి. ఇరాన్ దెబ్బకు ఎట్టకేలకు తలంచిన సందర్భం ట్రంప్ది. 2-3 వారాల్లో అన్నాడు స్టార్టింగ్లో, ఆ తర్వాత విత్ ఇన్ డేస్ అంటున్నాడు. రోజుల వ్యవధిలోనే యుద్ధం ఆగిపోవచ్చు అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ నాకు మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. బహుశా ఏప్రిల్ 6 టార్గెట్. ఏప్రిల్ 6ని ఈ యుద్ధం ఆగిపోయే అవకాశం ఉందా? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ట్రంప్ ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు, ట్రంప్ మీద ప్రభావం చూపిస్తున్నాం ఏంటి, ఒక 7-8 పాయింట్స్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ద వెరీ ఫస్ట్ పాయింట్, ఆయిల్. ఏ ఆయిల్ కోసం యుద్ధం ప్రారంభించాడు, ఆ ఆయిలే తన నెత్తి మీద పడుతుంది ఇప్పుడు వచ్చి. ఇప్పటికే ప్రపంచ దేశాల మీద ఒత్తిడి ఉంది. సో టూకీగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ పాయింట్ని. ఎందుకంటే యుద్ధం ప్రారంభం కాకముందు, అంటే ఫిబ్రవరి 28 కన్నా ముందు $80, ఇంకా అంతకన్నా కొంచెం ముందు చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ధర, బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $60 ఉండేది. యుద్ధానికి చేరువయ్యే సందర్భానికి $80కు చేరుకుంది. ఏకంగా $130, ఇంకొన్ని సందర్భాల్లో $136 వరకు చేరుకుంది. ఇప్పుడు ఆ ఫ్లక్చువేషన్స్ కొంచెం అటు ఇటు ఊగిసలాడుతూ దాదాపుగా $106 దగ్గర సెటిల్ అవుతోంది. అఫ్కోర్స్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి కూడా. అంటే అర్థం చేసుకోవచ్చు ట్రంప్ మీద ఏ స్థాయిలో ప్రభావం ఉందనేది. ఇంకొక మాట, ఆయిల్ గురించి వచ్చింది కాబట్టి, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేసిన తర్వాత గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచ దేశాలకు ఆయిల్ వెళ్ళే అవకాశం లేదు. దాంతోపాటు ఇరాన్ ఎప్పటి నుంచో ఆప్షన్లో ఉండింది, బట్ ఇరాన్కి ఇచ్చే ఆప్షన్ లేదు శాంక్షన్స్ కారణంగా. ఒకవేళ తీసుకుంటే ఆ దేశాల మీద శాంక్షన్స్ విధిస్తుంది. అఫ్కోర్స్ చైనా తీసుకుంటుంది, అయినా ట్రంప్ ఏం మాట్లాడదు. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి చైనాతో పాటు భారత్ కూడా తీసుకుంటున్నాయి. బట్ ఇరాన్ ఇస్తుందా? ఇరాన్ నుంచి అనేది కష్టం. అక్కడ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్త డ్యామేజ్ అయింది. ఉన్న వాటిని కొంచెం పంపించుకునే ప్రయత్నం చేస్తుంది. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ అగైన్. సో ఇటువంటి ఇప్పుడు ఆయిల్ అవసరం ఎవరికి ఉంది ప్రపంచ దేశాల్లో? మరీ ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ బాగా ఇబ్బంది పడుతున్నాయి గల్ఫ్ దేశాలు దెబ్బతిన్న తర్వాత. సో ఈ క్రమంలో ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకుంటున్న దేశాలు, కొన్ని భారతదేశం పక్కన పెడితే చైనా లాభపడుతోంది, రష్యా కూడా లాభపడుతోంది. ఈ గల్ఫ్ దేశాలతో యుద్ధం కారణంగా ఇటు ట్రంపే స్వయంగా చెప్పుకొచ్చాడు, ఈవెన్ భారత్కి కూడా మీరు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవచ్చు, నేను ఎటువంటి శాంక్షన్స్ విధించినట్టు చెప్పుకొచ్చాడు. సో రష్యా లాభపడుతోంది. ఇరాన్ కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వాళ్ళ అంటే శాంక్షన్స్ కారణంగా చాలా దేశాలు తీసుకోలేదు కదా వాళ్ళ ఆయిల్ని, ఇప్పుడు కొన్ని దేశాలు తీసుకుంటున్నాయి, అవి కూడా కాస్త లాభపడుతోంది. ఇరాన్ ఆ విషయంలో కూడా కాస్త వాళ్ళు అమౌంట్ని గెయిన్ చేసుకోవడం జరుగుతున్నది. సో ఇవన్నీ కూడా ట్రంప్కి కాస్త దెబ్బ కొట్టాయి. ఇది ద వెరీ ఫస్ట్. ఇంకా డెప్త్గా మాట్లాడుకుంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేసిన సందర్భంలో ఇటు యూరోపియన్ కంట్రీస్ కూడా ఇబ్బంది పడుతున్నాయి, పశ్చిమ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు హౌతీలు బెదిరించడంతో
స్ట్రెయిట్ మందాబ్ అని చెప్పి ఒకటి ఉంది. ఇక్కడ యెమెన్కి జిబోటికి మధ్యలో రెడ్ సీ మీదుగా ఉంటుంది. సో అక్కడ దెబ్బపడే అవకాశం ఉంది. అరౌండ్ అక్కడ 20% స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర 20%, అలాగే ఇక్కడ 10%. ఈ రెండు బ్లాక్ అయితే ప్రపంచం అంతా పడి ఒక్కసారిగా ట్రంప్ నెత్తి మీద పడుతుంది. కాబట్టి భయపడుతున్నాడా? ఇది ది వెరీ ఫస్ట్ క్వశ్చన్. ఆ తర్వాత నేటో దేశాలని మద్దతు అడిగాడు. కానీ నేటో దేశాలు ఏమంటున్నాయి? నో, మేమైతే మాత్రం యుద్ధంలోకి నేరుగా దిగం, మేమైతే సపోర్ట్ ఇవ్వం, కొన్ని దేశాలు బాట వలసకి సపోర్ట్గా వెళ్తాయి అంటున్నప్పుడు కూడా దిగుతాయి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఏవైతే బలం ఉంటాయి అనుకున్నాయో అవేవి కూడా రంగంలోకి దిగటలేదు. బ్రిటన్ సపోర్ట్గా ఉండట్లేదు, ఫ్రాన్స్ తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. దాంతోపాటు ఇలా కొన్ని దేశాలు చాలా తటస్థ వైఖరిని ప్రదర్శిస్తున్నాయి, కొన్ని దేశాలు అయితే మొహం మీద చెప్పేస్తున్నాయి నో అని చెప్పి. అటువంటిది నేటో పరిస్థితి. ఇక గల్ఫ్ దేశాల నుంచి ఏ స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయో చూడొచ్చు. నిన్న కూడా దుబాయ్ మీద దాడులు అవుతూనే ఉన్నాయి, కీలకమైన ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు చేస్తూనే ఉంది. అండ్ దాంతోపాటు బహ్రెయిన్లో కూడా దాడులు జరుగుతున్నాయి, కువైట్ ఖతార్లో కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మిలిటరీ బేసెస్ వీళ్ళకు ఉన్నాయి. అండ్ ఎంతలా భయపడి